కుటుంబం. సరే మిగతా అన్ని ఎలా ఉన్నా మనకేం పర్లేదని మనం తిరుగుతాం గానీ ఇంట్లో వాళ్ళ టెన్షన్ మనం ప్రతి కుటుంబంలో ఉండేదే. భార్య పిల్లలకి ఇవాళ ఏమవుద్ది, రేపేమవుద్ది, ఏంటి అనేది మేము ఎదుర్కోవటం వేరు, ఇంట్లో వాళ్ళు ఎదుర్కోవటం అనేది చాలా కష్టమైంది. అది అయితే నేను అనుకోండి ఇప్పుడు అలవాటు పడిపోయి ఉంటారు అనుకుంటా. ఎందుకంటే ఏమవుతుందా, ఏంటా, ఎటు నుంచి ఎటు వస్తుందా, ఏం జరుగుద్ది అనే భయం అనేది ఖచ్చితంగా ఉంటది ప్రతి కుటుంబంలో. అది కూడా మరి ఆ సతీమణి జ్యోతిర్మయ్య గాని, పిల్లలు గాని, చిన్న కూతురు కూడా డైరీలో అనుకోకుండా, మరి నేను అదే చెప్తున్నా, భగవంతుడు కొన్ని ఎందుకు చేస్తాడో తెలియదు. తనని తీసుకొచ్చి డైరీలో పెట్టారు. ఎంప్లాయీగా ఉండటం మూలన తన డైరీకి వెళ్ళే అవకాశం కలిగింది. మా లీగల్ గా సంబంధించిన ఒకరిని, ఇంకొక వ్యక్తిని, మా చిన్నమ్మాయిని కూర్చోబెట్టి, ఇదిగో ఈ పేపర్లు, ఇది కథ, ఇదిగో ఈ పేపర్లు ఇక్కడ ఉంటాయి, పలానాళ్ళు పలానారు వాళ్ళు లాయర్లు, వీటికి సంబంధించిన ఇల్లు ఉంటాయి అని చెప్పా. ఒక పెద్ద వ్యవస్థను ఎదుర్కొన్నప్పుడు ఏది ఎంతవరకు చెయ్యాలి అనే దానికి చాలా మంది సహాయపడ్డారు. దీనిలో మనస్ఫూర్తిగా వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా.